మరి అంతఃపురంలోకి వెళ్ళి మరి మా రాణి గారిని మా సత్యమై పిలిపిస్తే బాగుంటుందేమని. నీ యొక్క కోరిక జగనిమోని పల్లెలో నీ కోరిక. అయితే ఇప్పుడు నీ భార్యని దొరకరాలంటావు. అయితే తమ్ముళ్ళ మీద ఏర్పడ్డాం. మీరు ఏర్పడ్డా? అయితే నేను తీసుకున్నటువంటి భూములు అంతా తెలిసే మరి పంటలు మాత్రం వేసి వచ్చినాము. ఏం కథలు చూసినాము. ఏ చర్చి నుంచి మళ్ళీ ఓలేరైతే ఈ మొదటి పెద్దది పాలెట్టు కదా మీకు. ఎందుకంటే సేవక ప్రపంచం అంటే ఊర్లో జనాలు చూడాలి, చెట్టుకు మంచి చూడాలి, మంచి చూడాలి. ఇక్కడ జనాలు చూడడానికి సరిపోయింది. అందుకే ఈ రోజుల్లో మా ఆడలు చూడ తక్కువైంది, బియ్యాలు చూడ ఎక్కువైంది. ఏంటంటే ఏదో కాస్త తెలుస్తుంది నాటే చూడా. ఎందుకంటే మరి మన ఆడలు ఆయన పోగానే కాలు పెట్టరు. ఓ అయ్యా అప్పయ్య ఇది ఎంత ఉంటుంది? ఉంటదమ్మా 30 గుంటలు ఉంటుంది. అబద్ధం మాత్రం నువ్వు ఎక్కడ బాగుంటది. ఇది 20 కూళ్ళు ఇయ్యు, 20 కూళ్ళు ఇయ్యు, 20 కళ్ళు మట్టకు చేతి ఊపుతారు. లేకపోతే 3 ఏళ్ళు మనకి ఇక లేదా కాదమ్మా మీ దయ మాట 10 కూలి. ఇక అన్ని అడుగు పోట్ల పోటు. మరి అందుకే మరి ఈ బాధ ఏంటి అన్నము. ఇప్పుడు ఈయన కూడా నా పిల్లలు కలిసేది నేను దుందేలేదు. దొంగలు రాపోయి ఉన్న 10 మంది మించిన
కదా ఆ యొక్క దాని ఏమంటారు అంటే దురాశ దుఃఖాన్ని చేయటం శత్రువు తన గొప్ప తన శత్రువు అది అందుకే ఎవరు కుయ్యి బయ్యి కుయ్యి బయ్యి కుయ్యి బయ్యి వచ్చినావు నా పేరు రత్నాంగి అంటారు కదా ఇది కింద లోపలికి పోయింది అందరిని బయటకు ఇట్లా చేసింది శేషులు ఎక్కువైంది అదొకటి ఉంది గిత్తొరుతుంది ఇది ఒకటి ఉంది గిత్త శేషులు ఎక్కువైంది ఆమెకు ఓహో శేషులు ఎక్కువైంది నినాక మొన్న అదొకటి ఇప్పుడు సంతోషమైంది ఇది ఒకటి లోపలికి పోయింది నామాని పేరేందమ్మా రత్నాంగి అంటారు నీ యొక్క నామం మాత్రము రత్నాంగి అంట మరి ఎక్కడ పోతున్నావు పోతున్నా రాగో ఏం దగ్గరికి ఎంత మావాలందరూ పెద్ద మీకు భజన భయ ఎంత భర్త వ్యాపారం చేస్తున్నట్టు భర్త భర్త ఏం భర్త నీ యొక్క మీరు అన్నదారా మగవాడి మీరు నాకు అర్థం అయితే నీ యొక్క భర్త మాత్రం అమ్మా నిన్నే అడిగేది నీ యొక్క భర్త అబ్బాయి వచ్చింది పెట్టుకో ఈ సమయంలో మాత్రము ఆ యొక్క అప్పయ్య రత్నానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన కుటుంబం నుంచి వచ్చిన ఆ యొక్క సంతోషంతో భార్య భర్తల ప్రకారంగా మనం తెలుసుకుందాం. ధనము ద్రవ్యము చాలా మనము తీర్చబోతూ ఉన్నాం. నీ ఆలోచన ఎలాంటిదో నాకు తెలుసు తల్లి. విరాళ కామవారికి మరదుల సంసారము మట్టిలో నాగలిగే పాయే మరదుల సంసారము మట్టిలో నాగలిగే పాయే మరదుల సంసారము
నిజమా కాదా? నేను చెప్పిన రీతి నువ్వు చేసిన కాబట్టి మనం ఈ రకంగా ధనము ద్రవ్యము మంచిగా ఉన్నది. ఒకవేళ నీ తమ్ముల ముఖం చూస్తే మనకు కూడా మీ తమ్ములకు వచ్చిన కట్టే మన మరుతుల సంసారం ఏమైపోయింది? మనది ఎగిరెళ్తుంది. నాకైతే ఎగిరెళ్తుంది. నన్ను రమ్మని మాటలు బట్టలు ఇస్తా చేస్తా దెబ్బతిస్తాయి. ఇడుస్తారు. ఆ సమయం కూడా వస్తుంది కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను తీరా ఏంది ఏమయ్యా తిరిగి కాబట్టి ఈరోజు ఈ 4 రూపాయలు చూస్తున్నాము, ధనము చూస్తున్నాము, ధనము చూస్తున్నాము. ఒకవేళ నువ్వు చెప్పిన మాట నేను వినకపోతే నేను కూడా గదే గట్టుకొస్తుంది ఏమయ్యా కదా. ఒకవేళ వాళ్ళు మాత్రం ఏమి లేకుండా అయిపోయారు. ఆ యొక్క భూములు మాత్రం పాడుపడ్డ భూములు ఇచ్చారు. వాళ్ళకు ఏమి ఎలాంటి యొక్క ధర్మం లేదు. ఇక కొన్ని రోజులైతే వాళ్ళు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక మరి ప్రాణాలు విడిచే సమయం కూడా రావచ్చు. కానీ మనం మాత్రం కాదు ఏమే వీరిపోతే ఏమే వారికి ఎవరైనా దానం కట్టే ఎవరైనా మనము సంపాదించుకున్న ధనం మాత్రం ఒక 4 కుండలు అనుకో. ఒకవేళ నాలాంటి వాడు సొంతోడు దానం వస్తాడు, అందులో చేయబెట్టి తీసిన పిడికిలు వస్తాయి. ఆ పిడికిని మాత్రం మళ్ళీ నింపాలంటే కాబట్టి ఎవరికి దానం చేయకుండా మనం ఇలాగనే ఉండాలి. ఎవరికి దానం చేయకుండా మనం ఇలాగనే ఉండాలి. ఇంకా రాబడి ఉండాలి కానీ పోబడి ఉండదు. ఏ సేవక ఏమో ఎక్కువ అవుతున్నాయో మంచూరి మరి మరవద్దు. అయితే ఈ నేడు నుండి ఒకవేళ మన ఇంటికి దానం పైన వస్తే
కొట్టి ఎలా కొడతాను. ఎందుకంటే ఒకవేళ 4 రూపాయలు తరవేస్తారు మళ్ళీ నింపాలి కదా. అందుకే కదా పంతులు వచ్చి ఈడ కూర్చుంటే మనకి పర్వాలేదు ఇక. అవుతావా అనేది లేదు. ఒక్కవేళ అడిగిన వరకు 10 రూపాయల మీద పడతాయి. ఏమే 3 రోజులకు చూస్తున్నా కూర్చున్నోడికే కూర్చున్నారు కానీ 1 రూపాయలు పెట్టారు. ఇక మనకి ఎట్టులో తర్వాత మోరిగిన కూట పోయి కూదేకి వచ్చిందంట గత అచ్చుతా లెక్క. సరే అబ్బా నీ మాట నీ దగ్గర పెట్టుకుని అలాగే ఉండమంటావా మరి లేకపోతే చేయమంటావా? ఏం చేయమంటున్నావు? ఒక్కవేళ ఎవరైనా అచ్చగాడు కానీ బుచ్చగాడు కానీ ఎవరు వచ్చినా కోలాకి దగ్గర కొట్టాలి. నీ మాట దానం అసలు పెట్టద్దు. నేను ఇస్తున్నా కదా దానం మీద ఏం లేదు. దానం మీద పెట్టద్దు. అలా ఎవరికి పెట్టదు దానం. దానం లేదు ఏం కావాలి. కొట్టాలి కొట్టాలి. కానీ వాళ్ళ దానం కొట్టాలి. సరే అబ్బా చాలా సత్యవంతురాలకు నిత్యవంతురాలకు ధనవంతురాలకు ఆ ధనం నీ దగ్గర పెట్టుకోగా ఒకవేళ నాలాంటి వాడవాళ్ళు అస్సలు చూస్తామా సంగతి కానీ చూద్దాం. ఇట్లా ఈ ప్రకారంగా దంపతులు అంటే అప్పయ్య రత్నానికి భార్యభర్తలు మాట్లాడుకున్న సమయం ఏంటి రాణేశ్వర ఈనాడు మాత్రం నా మాట విన్నాము కాబట్టి మనం ఈరోజు ధర్మ సంపాదించుకున్నాము, భూములు సంపాదించుకున్నాము, త్రిడుము సంపాదించుకున్నాము. నీ తమ్ములు ఏమైపోయి చూసావా మరి? వాళ్ళకు యొక్క చిప్ప చేతులకు వచ్చినది తినడానికి తిండి లేక తానం నీరు లేక చాలా బాధపడుతున్నారు. ఇంకా కొన్ని రోజులు అయితే ప్రాణాలు కూడా పోయే సమయం కూడా కావచ్చు అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటున్నారు. అవును రత్నాంగి బామ నీవన్న మాట నిజమే, కానీ నీ మాట ఇది చాలా పుణ్యమైందని చెప్పేసి వాళ్ళు సంతోషంతో పంటలు ఎట్లా ఉండవని చెప్పేసి చూద్దామని చెప్పేసి బయలుదేరుతున్నారు. అంతలోనే ఆ యొక్క జంగమయ్య ఎవడో తెలుసు మనకు. ఆ సాంబశివుడు మారువేషం ధరించుకొని మరి వీళ్ళ భక్తి చూద్దామని చెప్పేసి ఆనాడు అనుకున్నారు. ఎక్కడ ఆ యొక్క త్రిమూర్తులు వైకుంఠము సత్యలోకము ఇక కైలాసములు అనుకున్నారు. వాని అప్పయ్య భక్తి చూడండి మనం మారువేషం కట్టి కూడా పోవాలని చెప్పి అనుకున్నారు. ఆనాడు మాత్రము అనుకొని ఈరోజు సాంబశివుడు తన మారువేషం నిర్వహించి మరి ఏ ప్రకారంగా వస్తాడు, ఏ రకంగా చూద్దాం. జై రాహయ్య
అయ్యో ఏమో గుర్రు 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 అడిలో ఉంటారు కదా చిన్నటేమో అనుకొచ్చినావు జంగమ వాళ్ళము ఎందుకంటే నన్ను తినవద్దు మళ్ళీ సేవక నాకు పని నీ యొక్క తిండి లేక తిప్పలు లేక తాగడానికి అది లేక ఎలుకలు అడుకొని పోతాం నీ యొక్క మాత్రం జంగమయ్యవు ఈ పద్ధతి ఏంటంటే ఈ ఇల్లు తిరిగి జంగమయ్యవు బిచ్చి మాట్లాడు ఆచారం మీదే సరే మంచిది ఇప్పుడు దిగినా మా ఊరంతా ఇప్పుడు వచ్చిన అంటే వచ్చే రాకడికే ఉరణమ్మక్క నమ్మోరు కాడ ఉరణక్క నాకే వచ్చినాము అయితే సుమకపేట మాది నమ్మకపేట మీద ఇక్కడ వాడ మాదే ఇక్కడ రామదాస్ పైన సభ నడుస్తుంది కదా మనం ఇంటికి రేపు ఏం చేస్తారా వచ్చిరా ఇంటికి దిగుతారు అయితే సరే ఇంటికి దిగుతామా సేవక ఈ యొక్క ఊర్లో మాత్రం ఒక బిల్డింగ్ ఉంది కదా ఆడి కొద్ది పనులు దొరుకుతాయి ముందు ఒకవేళ కొన్నిసారి ఏం చేస్తాం లేకుండా కాబట్టి ఆ యొక్క పెద్ద బగలు ఉన్న కాడికి పోదాం పోయి అడుగుతాం ఉన్న ఆస్తి ఉన్నోళ్ళు బిల్డింగ్ గుద్దలో 4